పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. జనసేన పార్టీ సీనియర్ నేత నాగబాబు ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేశారు. ఆయన ఢిల్లీ యాత్ర ముగించుకుని వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సోదరుని ఉద్దేశించి కొన్ని మంచి మాటలు చెప్పారు. ఆయన ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అనేటువంటి మాట చెప్పారు. అయితే చివరిలో ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఆ ట్విస్ట్ ఏంటి ఒకసారి చూద్దాం. అసలు ఏం ట్వీట్ చేశారు? ఒక ఫోటో షేర్ చేశారు, ఒక క్యారికేచర్ని షేర్ చేశారు. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ క్యారికేచర్గా ఉన్నటువంటి ఒక ఇమేజ్ని షేర్ చేశారు. ఆయన పిడికిలి బైక్ బిగించి ఒక నినాదం ఇస్తున్నటువంటి సేనానిలా ఉన్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ షేర్ చేశారు. షేర్ చేసి అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు, అతను ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే, వ్యక్తిగత స్వార్థానికి అతను ఎప్పుడూ దూరంగానే ఉంటాడు. ఇది ఆయన చేసినటువంటి ట్వీట్. అతను ఎప్పుడు సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు, పోరాడతారు. ఢిల్లీ వెళ్ళిన పర్పస్ స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఇది ఒక కీలకమైనటువంటి అండర్లైన్ చేయాల్సినటువంటి సెంటెన్స్ ఇది. ఎందుకంటే గతంలో ఒక చర్చ నడుస్తూ ఉండేది. గత ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెళ్ళారు అనేటువంటి చర్చ ఎక్కువగా నడుస్తూ ఉండేది. ఇప్పుడు మొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ద్వారా రాష్ట్రం అనేక ప్రయోజనాలు పొందిందనేటువంటి అభిప్రాయం రావడం, దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా విస్తృతంగా జరగడం, ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరక ముందరే ఆయన ఆశించినటువంటి కొన్ని ప్రయోజనాల రిజల్ట్స్ రావడం, రాష్ట్రానికి నిధులు రిలీజ్ కావడం, ఇవన్నీ కూడా అందరినీ ఉత్సాహపరిచినటువంటి అంశాలు. సో అదే ఇన్స్పిరేషన్తో నాగబాబు గారు ఈ ట్వీట్ అంతా చేశారు అని అనుకోవచ్చు. కానీ చివరిలో మరొక ట్విస్ట్ ఇచ్చారు ఆయన. అలాంటి నాయకుడి కోసం నా లైఫ్ని ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఇది కూడా బాగానే ఉంది. ఎందుకంటే ప్రతిసారి నాగబాబు గారు చెప్తారు, రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ పరిచయం చేసింది నాగబాబు గారు అయితే, నాయకుడిని పరిచయం చేసుకున్నది మాత్రం పవన్ కళ్యాణ్ ధీరోదాత్త శైలిని చూసి, ఆయన తీసుకునేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి ఉద్యమ పందాన్ని చూసి నాగబాబు గారు చెప్తారు. కాబట్టి ఇది చాలా కామన్ పాయింట్. అయితే ఇక్కడ ఇంగ్లీష్లో ఒక లైన్ పెట్టారు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అంబిషన్స్ అదర్ దాన్ టు సర్వ్ మై లీడర్. ఈ మాట నాగబాబు ఎందుకు చెప్పారు అనే దానిపైన ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సీట్లకు సంబంధించి 3 సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ 3 స్థానాల్లో ఒకటి జనసేన పార్టీ కోటాలోకి రాబోతుంది. అది కూడా పక్కాగా నాగబాబు రాజ్యసభకి రిప్రజెంట్ చేయబోతున్నారు అనేటువంటి చర్చ, ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతుంది. అయితే పార్టీ ప్రయోజనాల రీత్యా ఎప్పుడు కూడా పార్టీ ప్రయోజనాలు, అలానే విధానపరమైనటువంటి నిర్ణయాలు, వీటికి అనుగుణంగా ఎలాంటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవడం అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహజ శైలి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అనకాపల్లి ఎంపీ సీటుని కేటాయించి, కానీ ప్రచారానికి వెళ్ళిన తరుణంలో కూడా పొత్తు ధర్మంలో భాగంగా ఆ సీటుని త్యాగం చేసి నాగబాబు వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాజ్యసభ సీట్ల పంపకాల్లో కూడా ఏదో మతలబు ఉంది. అందుకే నాగబాబు ఇటువంటి ట్వీట్ చేశారు. చివర పెట్టినటువంటి అంశం అంటే ఆయనకి రాజకీయంగా ఎలాంటి పదవులు అలంకరించాలనేటువంటి కోరికల కంటే కూడా తన సోదరుడు, ముఖ్యంగా జనసేన పార్టీ అధినేతని ముందు నడిపించాలనేటువంటి సంకల్పమే ఎక్కువ ఉంది అని నాగబాబు చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజ్యసభ సీటు నాగబాబు తీసుకోబోతున్నారా లేదా అనేటువంటి మెలికకి సమాధానం ఇచ్చేటువంటి సమయం ఎంతో దూరంలో లేదు. అయితే నాగబాబు ట్వీట్ చేసి ఈ పాయింట్స్ అన్ని మెన్షన్ చేసి చివరిలో ఈ ట్విస్ట్ ఇవ్వడం మాత్రం ఆసక్తికరంగా మారింది. మరోసారి త్యాగానికి నాగబాబు సన్నద్ధం అవుతున్నారా? కూటమి ధర్మంలో భాగంగా, ఎందుకంటే బీజేపీ రాజ్యసభలో ఒక సీటు అడుగుతుంది అనేటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. తెలుగుదేశం వైపు నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం 2 సీట్లు కావాలని పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా సీటే త్యాగం చేస్తారా, లేదా నాగబాబును తప్పించి మరెవరికైనా అవకాశం ఇస్తారా అనే ఊహాగానాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన పెట్టినటువంటి చివరి సెంటెన్స్ చాలా వరకు జన సైనికుల్లో కలవరం, కలకలం 2 రకాలుగా కూడా రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక 2-3 రోజులు, ఎందుకంటే డిసెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు పరచడానికి ఉన్నటువంటి సమయం. కాబట్టి ఆ వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 3 స్థానాలకి ఎవరు బరిలో నిలవబోతున్నారనేటువంటి క్లారిటీ వచ్చేస్తుంది. ఈ లోపు నాగబాబు ఇచ్చినటువంటి ఈ ట్విస్ట్తో ఒక సస్పెన్స్ వాతావరణం మాత్రం నెలకొని ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.